వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే. సో తెలుగులో ఆస్ట్రాయిడ్స్ని లఘు గ్రహాలు అని చెప్పి కూడా పిలవచ్చు. సో అలాంటిది ఆ కాన్సెప్ట్కి సంబంధించిందే ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే. సో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే June 30th. దీన్ని రికగ్నైజ్ చేసింది అంతర్జాతీయ సంస్థ అయిన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీనే. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2016లో సో ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే ఆస్ట్రాయిడ్స్ వల్ల జరిగే మెయిన్ ఇంపాక్ట్స్, ఒకవేళ అలాంటివి గనక మన ఎర్త్ ప్లానెట్ మీదకి ఎంటర్ అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకవేళ ఆ ఆస్ట్రాయిడ్స్ వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, ఏమైనా హజార్డ్స్, ఏమైనా హాని ఉందా, ఈ విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే అనే దాన్ని June 30th రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే 1908 సంవత్సరం ఆస్ట్రాయిడ్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సైబీరియా అనే ప్రాంతంలోని తుంగాస్కా అనే రివర్ ఉంది. తుంగాస్కా ఈజ్ అ రివర్ ఏరియా ఇన్ సైబీరియా. సో అక్కడ అఫీషియల్గా ఫస్ట్ టైం ఒక ఆస్ట్రాయిడ్ ఢీ కొన్నట్టు గుర్తించడం జరిగింది. లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ క్రాష్ కూడా అదే అని చెప్పేసి ఇప్పటికీ కూడా కొన్ని సంస్థలు లైక్ నాసా లాంటి సంస్థ కావచ్చు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేశాయి. ప్రపంచంలో ఇప్పటికీ ఆనవాళ్ళు కలిగిన ద బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ ఈవెంట్ని గుర్తించారు. ఏ ప్రదేశంలో అంటే సైబీరియాలో 1908లో గుర్తించడం జరిగింది. సో అలాంటి ప్రాంతాలని, అలాంటి వాటిని గుర్తు చేస్తూ ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ June 30th ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్కి మాత్రమే. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది డే గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి యూనివర్స్, విశ్వంలో స్టార్స్ ఉంటాయి, అంటే నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, లఘు గ్రహాలు ఉంటాయి, అండ్ తోకచుక్కలు ఉంటాయి. కమెట్స్ ఈజ్ దేర్, ఆస్ట్రాయిడ్స్ ఈజ్ దేర్, మీట్రాయిడ్స్ ఈజ్ దేర్, అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్లానెట్స్ ఈజ్ దేర్, స్టార్స్ ఈజ్ దేర్. అయితే ఒక్కొక్క దానికి వేటికి దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో స్టార్స్కి వచ్చేటప్పటికి మనం ఎలా చెప్తాం, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని గెలాక్సీ అని చెప్పేసి పిలుస్తాం. మనకి దగ్గరగా ఉన్న గెలాక్సీని ఆండ్రోమిడా అంటాం, అండ్ ఓల్డెస్ట్ గెలాక్సీని మిల్కీవే లేదా ఆకాశగంగా అంటాం, నక్షత్రశాల. సో స్టార్స్ గురించి వస్తే అలా మాట్లాడతాం. ప్లానెట్స్ గురించి వస్తే అతిపెద్ద ప్లానెట్గా జూపిటర్ అని చెప్తాం, అతి చిన్న ప్లానెట్గా మెర్క్యూరీని చెప్పడం జరుగుతుంది. సో ప్లానెట్స్ విషయానికి వస్తే అలాంటివి మాట్లాడతాం. అలాగే ఆస్ట్రాయిడ్స్ విషయానికి వస్తే ఆస్ట్రాయిడ్స్లో లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది 2 గ్రహాల మధ్య ఉంది. ద లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ 2 ప్లానెట్స్. ఆ ప్లానెట్స్ పేర్లు ఏంటి అంటే ఒకటి మార్స్ అండ్ రెండోది వచ్చేసి జూపిటర్. మీరు గనక సౌర వ్యవస్థలో చూస్తే, సోలార్ సిస్టంలో చూస్తే అతిపెద్ద లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మార్స్ అండ్ జూపిటర్కి మధ్యలో కనిపిస్తుంది. దీన్నే క్యూపర్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ పేరు క్యూపర్ బెల్ట్. సో అది ఏ మధ్యన ఉంటుంది అంటే జూపిటర్ అండ్ మార్స్ మధ్యలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఎప్పుడు అంటే June 30th. సో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ క్రాష్ని లేదా ఆస్ట్రాయిడ్ ఈవెంట్ మనం ఎక్కడ చూసాము, దాని యొక్క ఆనవాళ్ళని ఎక్కడ గుర్తించారు అంటే 1908లో సైబీరియాలోని తుంగాస్కా అనే ప్రాంతంలో దానిని రికగ్నైజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే. సో ఇక్కడ ఈ రోజుతో మనకి జూన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అనేవి అయిపోయాయి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఒకసారి రివైజ్ చేద్దాం. June 1 మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. సో June 1 అనేది ఏంటి అంటే మిల్క్ డే అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. మిల్క్ డే కానీ, గ్లోబల్ పేరెంట్స్ డే కానీ June 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి June 2. సో June 2 చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఫార్మేషన్ డే అనేది June 2. అలాగే June 3 వచ్చేటప్పటికి వరల్డ్ బైస్కిల్ డే అంటాం. సో ప్రపంచ బైస్కిల్ దినోత్సవం ఎప్పుడు అంటే June 3. సో June 4 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ ఇన్నోసెంట్ చైల్డ్ విక్టిమ్ ఎగెనెస్ట్ అగ్రిషియేషన్. సో ఇన్నోసెంట్ చైల్డ్ విక్టిమ్ ఎగెనెస్ట్ అగ్రిషియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ డేగా గుర్తించారో అది June 4కి సంబంధించి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన డే ఏది అంటే June 5గా చెప్తాం. ఎందుకంటే June 5 వచ్చేటప్పటికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా June 5ని చెప్పొచ్చు. సో June 6 ఇంపార్టెంట్ డే ఉన్నప్పటికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో June 7
వచ్చేటప్పటికి మనకి ఏంటి, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటాం. సో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే వచ్చేటప్పటికి June 7గా రికగ్నైజ్ చేయబడింది. దాని తర్వాత వచ్చేటప్పటికి June 8. సో June 8 మీకు ఆల్రెడీ తెలుసు, వెరీ పాపులర్ డే, వరల్డ్ ఓషన్ డే. సో వరల్డ్ ఓషన్ డే లేదా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అనేది June 8గా రికగ్నైజ్ చేశారు. June 9th, June 10th, 11th ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సినంత ఇంపార్టెంట్ డేస్ కాదు. దాని తర్వాత వచ్చింది June 12th. సో June 12th వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ డే ఎందుకు అంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. సో ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే ఎప్పుడు అంటే June 12గా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టిన పర్సన్, బ్లడ్ గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కార్ల్ ల్యాండ్స్టైనర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. కార్ల్ ల్యాండ్స్టైనర్ యొక్క బర్త్ యానివర్సరీకి రికగ్నైజ్ చేస్తూ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేని June 12న రికగ్నైజ్ చేయడం జరిగింది. 13th, 14th అంత ఇంపార్టెంట్ డేస్ కాదు. June 15th వచ్చింది. June 15th వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు గ్లోబల్ విండ్ డే. సో గ్లోబల్ విండ్ డే అనేది ఎప్పుడు అంటే June 15th. భారతదేశం 2022 కల్లా మనకి భారతదేశంలో విండ్ ఎనర్జీకి సంబంధించి కొంత గిగావాట్స్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది అని June 15th గ్లోబల్ విండ్ డే సందర్భంగా అది తీర్మానించుకుంది అని కూడా మనం రికగ్నైజ్ చేసాం. దాని తర్వాత 16th నుంచి 19th వరకు అంత ఇంపార్టెన్స్ లేవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 20th. సో June 20th వచ్చేటప్పటికి ఏంటి అంటే వరల్డ్ రిఫ్యూజీ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంటాం. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ గురించి మాట్లాడాం. అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుల్ని చక్మాస్ అని పిలుస్తారు అని చెప్పేసి, అలాగే మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు రోహింగ్యాస్ అని చెప్పి, ప్రపంచంలో ఎక్కువ మంది రిఫ్యూజీస్ వచ్చే కంట్రీ ఏది అంటే సిరియా. దాదాపుగా చాలామంది మిలియన్ సిరియన్స్ వేరే వేరే కంట్రీలో అంటే 26 కంట్రీలో తలదాచుకున్నారు అని చెప్పేసి కూడా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అది వరల్డ్ రిఫ్యూజీ డే June 20th. దాని తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా June 21st చెప్పచ్చు. ఎందుకంటే June 21st వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా June 21st రికగ్నైజ్ చేయబడింది. అలాగే దానితో పాటు వరల్డ్ మ్యూజిక్ డే కూడా ఎప్పుడు అంటే June 21st. సో దాని తర్వాత ఈ సంవత్సరం మనం గుర్తుంచుకోవాల్సిన డే వచ్చేటప్పటికి జూన్ మంత్లో June 23rd. ఎందుకంటే ఈ సంవత్సరం జపాన్లో టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కాబట్టి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే June 23rd. ఈ ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు, ఎందుకంటే మనం డిస్కస్ చేసాం 1894 June 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది స్టార్ట్ అయింది అని. సో దానివల్ల June 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా రికగ్నైజ్ చేశారు అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో June 23rd తర్వాత ఇంపార్టెంట్ అయిన డే ఏది అంటే June 26th. June 24th అంత ఇంపార్టెంట్ కాదు, June 26th ఇంపార్టెంట్. ఎందుకంటే June 26th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఎగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిక్ట్ ట్రాఫికింగ్ అంటాం. ఇంటర్నేషనల్ డే ఎగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిక్ట్ ట్రాఫికింగ్ అనేది June 26th రికగ్నైజ్ చేయబడింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదివరకే భారతదేశం గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రాంగిల్ కంట్రీస్ నుంచి వచ్చే డ్రగ్ని కంట్రోల్ చేయడానికి ఇండియాలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఇండియా లాంటి ప్రాంతాన్ని కాపాడడం కోసం ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దాని పేరు నషా ముక్త్ భారత్. సో నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్కి సంబంధించి ఇటీవల ఒక వెబ్సైట్ని కేంద్ర శాఖ మంత్రి రిలీజ్ చేసి ఉన్నారు, ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. అందుకని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ డే ఎగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిక్ట్ ట్రాఫికింగ్ ఆన్ June 26th. సో దాని తర్వాత 27, 28, 29 అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. ఇంకా లాస్ట్కి వచ్చి June 20th, దట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. అంటే మొత్తానికి జూన్ మంత్లో చూసుకుంటే 2nd గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఫార్మేషన్ డే. 5th గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఇంటర్నేషనల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం June 8th గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 21st ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ యోగా డే అనేది June 21st. June 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా గుర్తుపెట్టుకోండి. అండ్ June 30th ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. ఇవి జూన్ మొత్తంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డేస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం సురేష్ ఎన్ పటేల్. రీసెంట్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల నియమించబడుతున్న, అపాయింట్ చేయబడుతున్న పర్సన్ పేరు వచ్చేసి సురేష్ ఎన్ పటేల్. అందుకని చెప్పి న్యూస్లో ఉన్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సురేష్ ఎన్ పటేల్.
అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో భారతదేశంలో కరప్షన్ అంటే రూలింగ్, అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగంలో కరప్షన్ లాంటి వాటిని అరికట్టడం కోసం మనకి ముఖ్యంగా 3 సంస్థలు ఉన్నాయి. సో జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అనొచ్చు, గవర్నమెంట్ అనొచ్చు, వాట్ ఎవర్ వి కాల్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా సమయంలో సో ఏదైతే కరప్షన్ ఉంటుందో, ఎవరైతే కరప్షన్ చేస్తారో వాళ్ళని అరికట్టడం కోసం, కరప్షన్ని అరికట్టడం కోసం భారతదేశంలో ముఖ్యంగా పనిచేస్తున్న బాడీస్ వచ్చేసి ఒకటి లోక్పాల్ అని చెప్తాం, అండ్ రెండోది వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అండ్ మూడోది వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ 3 కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్న కరప్షన్ని ఆపడం కోసం ట్రై చేసే బాడీస్గా చెప్పొచ్చు, సో నియంత్రించే బాడీస్గా కూడా చెప్పొచ్చు. అలాంటి దాంట్లోనే వన్ ఆఫ్ ద బాడీగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, స్థాపించారు అంటే 1964 1964లో స్థాపించడం జరిగింది. సో ఎందుకు స్థాపించారు అంటే అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరు కె సంతానం కమిటీ. సో కె సంతానం కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 1964లో ఉన్న ప్రభుత్వం 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 3 ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి మనకి చైర్ పర్సన్గా యాక్ట్ చేస్తారు, లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అనొచ్చు, మిగతా 2 కూడా కమిషనర్స్గా ఉంటారు. సో నాట్ మోర్ దెన్ 2 కమిషనర్స్ అని ఉంది, అంటే ఒక చైర్ పర్సన్ 2 కమిషనర్స్తో కూడింది ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, మల్టీ మెంబర్ బాడీ అంటాం. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే 4 years లేదా 65 years ఏజ్, విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్. 65 సంవత్సరాల వయసు లేదా 4 సంవత్సరాల పదవీ కాలం అనేది వీళ్ళ యొక్క పదవీ కాలం అంటే టెన్యూర్గా పరిగణించబడుతుంది. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరి రికమెండేషన్ మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నియమించబడతారు అంటే మనకి హోమ్ మినిస్టర్, హోంశాఖ మంత్రి, అండ్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, అండ్ అపోజిట్ లీడర్ ఇన్ ద లోక్సభ. అపోజిట్ లీడర్ ఇన్ ద లోక్సభ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి సభ్యులతో కూడిన ఒక కమిటీ సిఫార్సు చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో చైర్ పర్సన్గా కానీ, కమిషనర్స్గా కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల పదవీ కాలం లేదా 65 సంవత్సరాల వాళ్ళ ఏజ్ని దీంట్లో పదవీ కాలంగా పరిగణించబడుతుంది. ఇలాంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇటీవల చైర్ పర్సన్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి సురేష్ ఎన్ పటేల్. అలా అయితే 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మొట్టమొదటిగా ఏర్పడినప్పుడు సో ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే ఎన్ శ్రీనివాసరావు. సో ఎన్ శ్రీనివాసరావు మొట్టమొదటి మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. దాని తర్వాత ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేసిన వ్యక్తి సంజయ్ కొఠారి. సో సంజయ్ కొఠారిని రీప్లేస్ చేస్తూ వస్తున్న వ్యక్తి ఎవరు అంటే సురేష్ ఎన్ పాటిల్. సో ఇది మనకి అపాయింట్మెంట్కి సంబంధించిన న్యూస్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్పర్సన్గా లేదా కమిషనర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే సురేష్ ఎన్ పటేల్. ఆయన ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే సంజయ్ కొఠారి. మరి మొట్టమొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే నిటూరి శ్రీనివాసరావు. మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1964లో ఢిల్లీ ప్రధాన కేంద్రంగా, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఏర్పడింది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది అంటే కె సంతానం సిఫార్సుల మేరకు ఏర్పడింది. ఇది మల్టీ మెంబర్ బాడీయా లేకపోతే సింగిల్ పర్సన్ అంటే మల్టీ మెంబర్ బాడీ విచ్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏం డీల్ చేస్తారు అంటే 1989 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం, అవినీతి నిరోధ చట్టం 1989 కింద ఏ కేసెస్ అయితే రిజిస్టర్ అవుతాయో ఆ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్గా చెప్తాం. సో జనరల్గా బ్యాంక్ లాంటివి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇటీవల కమిషనర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే సురేష్ ఎన్ పటేల్ని గుర్తుపెట్టుకోండి. లేదు ఎస్ఐ గ్రూప్స్ లాంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 4 years or 65 years ఏజ్ విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్ని ప్రైమ్ మిసైల్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల అగ్ని ప్రైమ్ మిసైల్ని ఏ రాష్ట్రం నుంచి డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా మనకి టెస్ట్ చేసింది అంటే ఒడిస్సా. సో ఒడిస్సాలోని బాలాసూర్ తీరం నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ ఒడిస్సాలోని మనకి ఏ ప్రాంతం నుంచి డిఆర్డిఓ కానీ ఇతర సంస్థలు కానీ మిసైల్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేస్తాయి అంటే దట్ ఈస్ అ వీలర్ ఐలాండ్ లేదా అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. మొట్టమొదటిగా దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. అబ్దుల్ కలాం సార్ గౌరవార్థం దీనిని అబ్దుల్ కలాం ఐలాండ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో మనం ఇందులో 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ఇటీవల అగ్ని ప్రైమ్ అనే మిసైల్ ఏ రాష్ట్రం నుంచి టెస్ట్
టెస్ట్ చేయబడింది అంటే ఒడిస్సా. ఎవరు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు అంటే డిఆర్డిఓ. అలాగే ఏ ఐలాండ్ నుంచి ఇది టెస్ట్ చేయబడింది అంటే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం ఐలాండ్ యొక్క ఒరిజినల్ నేమ్ లేదా బేసిక్గా దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే వీలర్ ఐలాండ్ అని చెప్పి కూడా పిలిచేవాళ్ళు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీని రేంజ్, ఈ క్షిపణి యొక్క పరిధి ఎంత అంటే 1000 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్. అంటే 1000 కిలోమీటర్ నుంచి 2000 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ కవర్ చేయగలిగే అగ్ని ప్రైమ్ బెలాస్టిక్ మిసైల్ని ఇటీవల డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయగలిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో కాబట్టి మిసైల్ అని మాట్లాడుతున్నాం కాబట్టి మిసైల్ ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడదాం. సో అది మనకి ఫ్యాక్ట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అంటే 1983లో. సో జనరల్గా యుఎస్ఏ లాంటి డెవలప్డ్ కంట్రీస్ న్యూక్లియర్ టెక్నాలజీలో కానీ మిసైల్స్ని యూజ్ చేయడంలో కానీ చాలా ఫార్వర్డ్లో ఉన్నాయని చెప్పొచ్చు. 1970s 1980sలోనే యుఎస్ యూకే లాంటి కంట్రీస్ ఆల్రెడీ మిసైల్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం అండ్ అమల్లోకి రావడం కూడా జరిగింది. అయితే ఇండియా, పాకిస్తాన్ ఇంకా ఇండియన్ సబ్ కాంటినెంట్, మా భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిసైల్స్ కోసం కానీ మిసైల్ టెక్నాలజీ కోసం కానీ ఇతర దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ని మార్చడానికి ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఇది ఏ ఫలితాన్ని ఇచ్చిందంటే భారతదేశంలో ఇప్పటి వరకు పాపులర్ పేర్లతో పిలువబడే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ లాంటి మిసైల్స్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయగలగడానికి కారణం అబ్దుల్ కలాం గారు ప్రవేశపెట్టిన మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్స్గా చెప్పొచ్చు. సో దీనివల్ల భారతదేశంలోనే పాపులర్ అయిన కొన్ని మిసైల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఆ మిసైల్స్ని మీరు పాట్నా అనే కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పి అంటే అర్థం పృథ్వీ అంటాం. సో పృథ్వీ అంటే ఆల్రెడీ మీకు అర్థమవుతుంది ల్యాండ్ అని చెప్పి. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సో సర్ఫేస్ నుంచి సర్ఫేస్ మిసైల్స్ మీదకి అటాక్ చేయగలం. సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ మిసైల్ అంటాం పృథ్వీ. దాని తర్వాత అగ్ని క్లాస్ని తీసుకొచ్చారు. ఈ అగ్ని మిసైల్స్ని అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5గా డిజైన్ చేశారు. అంటే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే రేంజెస్ మాత్రమే తేడా వస్తాయి. అగ్ని 1 దాదాపుగా 700 కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేయగలదు. అగ్ని 2 వచ్చేసి 2000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. అగ్ని 3 వచ్చేసి మనకి 3000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. దాని డిస్టెన్స్ అంత కవర్ చేయగలదు. సో ఇట్లా దాని యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ని మార్చుకుంటూ అగ్ని క్లాస్లో 5 మిసైల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి దాంట్లోని ఇటీవల అగ్ని పి అనే లేదా అగ్ని ప్రైమ్ అనే ఒక కొత్త తరం బెలాస్టిక్ మిసైల్స్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా అక్కడ మనకి ప్లేస్ చేయగలిగింది, టెస్ట్ చేయగలిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టీ మీన్స్ ఇక్కడ త్రిశూల్ అంటాం. పృథ్వీ, అగ్ని, త్రిశూల్. సో త్రిశూల్ అంటేనే అర్థమవుతుంది. సో జనరల్గా ఈ షేప్ కాబట్టి సర్ఫేస్ టు ఎయిర్. సో సర్ఫేస్ టు ఎయిర్ అనేది మనకి త్రిశూల్ మిసైల్కి నేమ్ అనమాట. ఇది కూడా మనకి షార్ట్ రేంజ్ మిసైలే. దాని తర్వాత ఎన్ అంటే ఇక్కడ అర్థం నాగ్ అని వస్తుంది. నాగ్ అంటే అర్థం ఇక్కడ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వచ్చేసి మనకి నాగ్ కింద. ఏ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆకాష్. ఇది కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్. ఒకటి నాగ్ అనేది యాంటీ గైడెడ్ మిసైల్ అని చెప్పచ్చు. ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్, త్రిశూల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ అండ్ పృథ్వీ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్ ప్రోగ్రామ్. సో 1983లో ఏదైతే డిజైన్ చేయబడిందో సో దాని ద్వారా పుట్టుకొచ్చిన మిసైల్స్గా చెప్పచ్చు. ఇదే క్లాస్లోకి ఇప్పుడు అగ్ని ప్రైమ్ లేదా అగ్ని పి అనే కొత్త బెలాస్టిక్ మిసైల్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా చేర్చగలిగింది ఒడిస్సా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్లో టెస్ట్ చేయడం ద్వారా. So this is all about that Agni Prime missile which have a range from 1000 kilometers to 2000 kilometers. So Odisha news lo undi kabatti Odisha Chief Minister Naveen Patnaik and Odisha Governor Ganeshi Lal and Odisha lo chala famous ga manam deni cheppachu ante turtles. సో టర్టిల్స్ లేదా తాబేళ్ళు అనేవి ఒడిశాలో చాలా ఫేమస్. ఎందుకంటే మనకి టర్టిల్ నెస్లింగ్ గురించి చెప్పుకున్నాం. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఋషికుల్య అనే ప్రాంతం గురించి కూడా మనం చెప్పుకున్నాం ఒడిశాలో చాలా ఫేమస్ అని. అండ్ బితర్కనికా నేషనల్ పార్క్, సిమ్లీపల్ నేషనల్ పార్క్, చిల్కా లేక్ అండ్ పారాదీప్ పోర్ట్ ఇవన్నీ కూడా ఒడిశాలో గుర్తుపెట్టుకోదగ్గ జీకే ఫ్యాక్ట్స్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం.
సో జూన్ 30th అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజంగా రికగ్నైజ్ చేయబడింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి పార్లమెంట్స్ ఇన్ అ టైమ్ ఆఫ్ పాండమిక్, పార్లమెంట్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ పాండమిక్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం. అలాగే దీన్ని కూడా రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2018లో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరీస్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం గురించి జూన్ 30th. నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి పార్లమెంట్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ అ పాండమిక్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి, పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని ఫ్యాక్ట్స్ కూడా చూడాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి ఇంటర్ పార్లమెంటరీ యూనిట్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1889, 1889లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేషన్స్ అన్నీ కలిసి కూడా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనే దాన్ని స్థాపించాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో జెనీవాలో ఉంది. 2019కి ఇది ఎస్టాబ్లిష్ చేసి 130 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ యొక్క 193 కంట్రీల్లో 193 కంట్రీల్లో మనకి 114 కంట్రీలు బైకామెరల్ పార్లమెంట్ సిస్టమ్ని కలిగి ఉన్నాయి. అలాగే 79 కంట్రీలు వచ్చేటప్పటికి యూనికామెరల్ సిస్టమ్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్లమెంట్ అనేది ఐస్లాండ్ కంట్రీలో ఉంది. ఆల్థింగి ఈజ్ అ నేమ్ ఆఫ్ దట్ పార్లమెంట్. సో ఆల్థింగి ఈజ్ దట్ ఓల్డెస్ట్ పార్లమెంట్ ఇన్ ద వరల్డ్. సో ఎక్కడుందంటే ఐస్లాండ్లో ఉంది. అలాగే భారతదేశంలో మనకి పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేసింది బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్. సో బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎడ్విన్ లుటియస్ కానీ హార్బర్ట్ బేకర్ కానీ వీళ్ళిద్దరూ కలిసి సో పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా చెప్పచ్చు. ఎడ్విన్ లుటియస్, హార్బర్ట్ బేకర్ వీళ్ళిద్దరూ కలిసి భారతదేశంలోని ఏదైతే పార్లమెంట్ భవనం ఉందో దాన్ని రూపశిల్పులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ వరల్డ్ పార్లమెంట్ అనేది ఎక్కడుంది అంటే మనకి ఐస్లాండ్లో ఉంది. దాని పేరు ఆల్థింగి, వరల్డ్స్ ఓల్డెస్ట్ పార్లమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవాలో ఉంది. 1889లో స్థాపించబడింది. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అనేది ఎప్పుడు అంటే జూన్ 30గా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద బైహతన్ డ్యామ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ద బైహతన్ డ్యామ్ అనేది మనకి న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీకి సంబంధించిన డ్యామ్ అంటే చైనా. సో ఇటీవల చైనాకి సంబంధించిన బైహతన్ డ్యామ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్క్ కావచ్చు, దాని కంప్లీషన్ కావచ్చు. సో దానివల్ల అది న్యూస్లోకి రావడం జరిగింది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ టెక్నికల్ ఛాలెంజింగ్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్ కింద మనకి ద బైతాన్ డ్యామ్ అనేది వరల్డ్ రికార్డ్ని సాధించబోతుంది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కింద చైనాలోని ఏ నది మీద కట్టారు అంటే దీన్ని జిన్షాన్ అనే నది మీద కట్టడం జరిగింది. జిన్షాన్ నది మీద కట్టిన ద బైహతన్ డ్యామ్ అనేది ఒక రికార్డ్ని సృష్టించబోతుంది. అలాగే ఈ జిన్షాన్ నది అనేది ఏ నది యొక్క భాగం అంటే యాంగ్తెస్ రివర్ యొక్క భాగం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యాంగ్తెస్ రివర్. ఆల్రెడీ మీకు యాంగ్తెస్ రివర్ గురించి తెలుసు, ఎందుకంటే చైనాస్ లాంగెస్ట్ రివర్, చైనాలోనే అతి పొడవైన నదిగా యాంగ్తెస్ రివర్ పిలువబడుతుంది. ప్రపంచంలోనే 3వ అతి పొడవైన నది, ద వరల్డ్స్ 3rd లాంగెస్ట్ రివర్, ఏషియాస్ లాంగెస్ట్ రివర్, చైనాస్ లాంగెస్ట్ రివర్, దట్ ఈస్ యాంగ్తెస్. ఆ యాంగ్తెస్ యొక్క అప్పర్ స్ట్రీమ్ అయిన జిన్షాన్ నది మీద ఇటీవల చైనా కన్స్ట్రక్ట్ చేస్తున్న డ్యామ్ పేరు బైహతన్ డ్యామ్. వన్స్ ఇది ఫినిష్ అవ్వగానే ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ టెక్నికల్లీ ఛాలెంజింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కింద బైహతన్ డ్యామ్ అనేది రికార్డ్ని క్రియేట్ చేయబోతుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఈ ప్లేస్ న్యూస్లో ఉంది కాబట్టి ఈ మంత్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ప్రపంచవ్యాప్తంగా ఏవి న్యూస్లో ఉన్నాయో చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి మనకి తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఆల్రెడీ ఇది మీకు తెలుసు, తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది చైనాకి సంబంధించిందే. ఇది కూడా న్యూస్లోకి రావడం జరిగింది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కొన్ని లీకేజెస్ని అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. కానీ చైనా అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేసింది అంటే కొన్ని అక్కడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రాడ్స్లో ఈ లీకేజెస్ అనేవి గుర్తించాం కానీ ఎటువంటి రేడియో యాక్టివిటీ అనేది జరగలేదు అని చెప్పేసి సో అక్కడ ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చైనాకి సంబంధించిన తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. సో దాని తర్వాత బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్.
బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇరాన్కి సంబంధించింది. ఇరాన్లోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని చెప్తాం. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇరాన్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని మొట్టమొదటిసారిగా కొన్ని రోజులు దీని ఆపరేషన్ని నిలిపివేయడం జరిగింది. ద రీసెంట్లీ ఇరాన్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ షట్ డౌన్ ఫర్ ద ఫ్యూ డేస్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలిసిన ప్లేస్ వచ్చేసి గ్రేట్ బ్యారియర్ రిఫ్. సో మనకి గ్రేట్ బ్యారియర్ రిఫ్ అనేది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. సో దీనికి కారణం ఏది అంటే యునెస్కో గ్రేట్ బ్యారియర్ రిఫ్ అనేది ప్రమాదానికి గురి అవుతుంది, ఇన్ డేంజర్ అనే లిస్ట్లో కూడా చేర్చింది యునెస్కో దీన్ని. సో దీన్ని ఏ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది అంటే ఆస్ట్రేలియా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి రావడం కూడా జరిగింది. ఒకటి ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్రేట్ బ్యారియర్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాన్కి సంబంధించిన బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, నెక్స్ట్ తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, చైనాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది కూడా న్యూస్లో ఉంది. అలాగే బైహతన్ డ్యామ్, అది కూడా చైనాకి సంబంధించిందే. ఇవి వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలు. ఇవి కాకుండా ఇంకొక ప్రదేశం కూడా మనకి న్యూస్లో ఉంది. సో ఇంకొక ప్రదేశం వచ్చేసి ఏది అంటే బషాన్ చార్ ఐలాండ్. సో మనకి బషాన్ చార్ ఐలాండ్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఈ ఐలాండ్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే బంగ్లాకి సంబంధించి. సో బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ ఐలాండ్ న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే సో మనకి మయన్మార్ నుంచి తరలి వచ్చిన మైగ్రెంట్స్ని రోహింగ్యాస్ అంటాం. సో రోహింగ్యాస్ అధిక సంఖ్యలో బంగ్లాదేశ్లో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. అలాంటి బంగ్లాదేశ్లో సెటిల్ అయిన కొంతమంది రోహింగ్యాస్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ యొక్క ఐలాండ్ అయిన బషాన్ చార్లోకి తరలించడం జరిగింది. దీనిని రోహింగ్యాస్ కంప్లీట్గా వ్యతిరేకించారు. ఎందుకంటే బంగ్లాదేశ్లోని ఈ ఐలాండ్ ఎక్కువగా తుఫాన్లకి గురవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మేము ఈ ఐలాండ్లో ఉండము అని చెప్పేసి రోహింగ్యాస్ కంప్లీట్గా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలో బషాన్ చార్ ఐలాండ్ అనేది కూడా న్యూస్లోకి వచ్చింది. అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన బషాన్ చార్ ఐలాండ్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే బంగ్లాదేశ్కి సంబంధించింది. అలాగే ఇటీవల వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా యొక్క యునెస్కో ఇన్ డేంజర్ లిస్ట్లో ఉన్న ప్రదేశం ఏది అంటే గ్రేట్ బ్యారియర్ రిఫ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇరాన్కి చెందిన ఏ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇటీవల కొన్ని రోజుల పాటు షట్ డౌన్ చేయబడింది అంటే బషీర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అలాగే తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. అది ఏ కంట్రీకి సంబంధించి అంటే చైనా. ఇవి ఈ నెలలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలుగా చెప్పచ్చు. అలాగే ఆఫ్రికన్ కంట్రీలోని ఎరిత్రియా, ఇథియోపియా ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఎరిత్రియా, ఇథియోపియా ఈ రెండు కంట్రీస్ ఎక్కువగా న్యూస్లోకి వచ్చాయి. ఎందుకంటే ఎరిత్రియాకి ఇథియోపియాకి మధ్యలో ఏదైతే బోర్డర్ ఏరియా ఉందో ఆ బోర్డర్ ఏరియా గురించి వివాదాస్పదం జరుగుతుంది. దీనివల్ల కొన్ని సివిలియన్ దాడులు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటి వల్ల ఇథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎరిత్రియా రెండు కూడా గత కొద్ది నెలలుగా ఈ నెలలో ఎస్పెషల్లీ న్యూస్లోకి వచ్చాయి. అప్పుడే మనం చెప్పుకున్నాం ఇథియోపియా యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన అబే అహ్మద్కి 2018లో నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి వచ్చేసి పాలస్తీనా ఈ రెండు కూడా ఎక్కువగా న్యూస్లోకి వచ్చాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అయిన జెరూసలేం. సో కాబట్టి జెరూసలేం వార్తల్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించిందంటే ఇజ్రాయెల్. లేదా జెరూసలేం వల్ల ఏ రెండు కంట్రీస్ ఇటీవల వార్తల్లో కనిపించాయంటే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ కనిపించడం జరిగింది. సో అవి పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇథియోపియా, ఎరిత్రియా. ఇంకొకటి వచ్చేసి అజర్బైజాన్, అర్మేనియా కూడా రష్యాకి దగ్గరగా ఉన్న కంట్రీస్. సో ఈ రెండు కూడా బోర్డర్ ఇష్యూస్ వల్ల ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. ఇవి ఈ నెలలో ఉన్న వార్తల్లోని కొన్ని ప్రదేశాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డ్రోన్ ఆల్గరిథమ్స్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల ఐఐటి మద్రాస్కి చెందిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి ఈ డ్రోన్ ఆల్గరిథమ్స్ని రూపొందించారు. అందుకని చెప్పి న్యూస్లో ఉంది. ఐఐటి మద్రాస్ పీపుల్ ఇటీవల దేనికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేశారు అంటే డ్రోన్ ఆల్గరిథమ్స్. ఇది ఎందుకు అంటే స్పేస్ షటిల్స్లో కానీ స్పేస్ స్టేషన్స్లో కానీ ఫైర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి, యాజ్ వెల్ యాజ్ మైక్రోగ్రావిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి చదవడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసం ఇటీవల ఐఐటి మద్రాస్కి చెందిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ డ్రోన్స్కి ఆల్గరిథమ్స్ అనే దాన్ని ఒక టెక్నాలజీని అడాప్ట్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది.
సో ఈ మంత్ మొత్తంలో కూడా ఇండియాలో ఉన్న ప్రముఖ ఐఐటీస్ ఇండియా యొక్క ఏవైనా డిఫరెంట్ కేటగిరీస్లో ఎలాంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాయి, సో అసలు ఎందులో ఇన్వాల్వ్ అయ్యాయి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ ఇటీవల క్లీన్ టెక్ హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. భారతదేశంలో క్లీన్ టెక్ హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఐఐటి హైదరాబాద్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి రూపార్. సో ఐఐటి రూపార్ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్. దీనికి కారణం ఏంటి అంటే జీవన్ వాయు అనే ఒక దాన్ని మనకి క్రియేట్ చేయడం. సో జీవన్ వాయు అనే దాన్ని క్రియేట్ చేసింది ఏది అంటే ఐఐటి రూపార్. ఇది ఆక్సిజన్ రిలేటెడ్గా చెప్పొచ్చు. సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి రూర్కే. సో ఐఐటి రూర్కే న్యూస్లో ఉండడానికి కారణం ఐఐటి రూర్కే ప్రొఫెసర్కి ఒక అవార్డు లభించింది ఇటీవల. ఎందుకంటే ఆయన ఎన్ఎస్జికి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటాం కదా, ఎన్ఎస్జికి సంబంధించిన ఒక హెల్మెట్ని, అది కూడా బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ని ఆయన రూపొందించడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. దానికి గాను ఐఐటి రూర్కే ప్రొఫెసర్కి ఈ సైంటిఫిక్ అవార్డు రావడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి బాంబే. ఐఐటి బాంబే న్యూస్లో ఉండడానికి కారణం ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా యాంటీ హెయిల్ గన్ సిస్టమ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అంటే వడగళ్ల వాన నుంచి పంటల్ని కాపాడుకోవడం కోసం ఇది వరకు భారతదేశం బ్రిటన్ లాంటి కంట్రీస్ మీద ఆధారపడి ఉండేది. అలా కాకుండా భారతదేశంలోనే సొంత టెక్నాలజీతో ఐఐటి బాంబే యాంటీ హెయిల్ గన్స్ని రూపొందించి హిమాచల్ ప్రదేశ్లో దాన్ని ఈ నెలలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇంకొకటి వచ్చేసి చాలా ఫేమస్ సమిట్ బ్రిక్స్ అంటాం. సో బ్రిక్స్లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. అలాంటి బ్రిక్స్ యొక్క ఈ సంవత్సరం యూనివర్సిటీ సమావేశం ఎక్కడ నిర్వహించారు అంటే ఐఐటి బాంబేలో నిర్వహించడం జరిగింది. ఇది ఈ మంత్లో హైలైట్గా చెప్పొచ్చు. ఐఐటి బాంబే యాంటీ హెయిల్ గన్ని ఇంట్రడ్యూస్ చేసింది, బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఐఐటి రూర్కే ప్రొఫెసర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన ఒక బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ని డిజైన్ని రూపొందించారు. అండ్ నెక్స్ట్ ఐఐటి రూపార్ ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసే దాని రిలేటెడ్ అయిన జీవన్ వాయు అనే ఒక డివైస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. దాని పేరు క్లీన్ టెక్ హ్యాకథాన్ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి మద్రాస్ డ్రోన్ ఆల్గరిథమ్స్ని ఇటీవల ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే ఈ డ్రోన్ ఆల్గరిథమ్స్ని అండ్ మైక్రోగ్రావిటీ కాన్సెప్ట్ని యూస్ చేసి స్పేస్ షటిల్స్లో కానీ స్పేస్ స్టేషన్స్లో కానీ ఫైర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద స్టడీస్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ ఇటీవల ఈ డ్రోన్ ఆల్గరిథమ్స్ని రూపొందించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ that a different prestigious IITs in India which they are contributed towards India in June month. So June month లో భారతదేశంలోని ప్రముఖ ఐఐటీలు ఏ సెక్టార్లో ఏ ఫీల్డ్లో ఏం కాంట్రిబ్యూట్ చేశాయి అనే దాంట్లో మెయిన్ పాయింట్స్గా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో షెఫాలి వర్మ ఈజ్ ఇన్ న్యూస్. హర్యానాకి చెందిన షెఫాలి వర్మ న్యూస్లో ఉన్నారు. దీనికి కారణం సో భారతదేశానికి చెందిన 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్. సో 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ని చాలా చిన్న ఏజ్లోనే మనకి గేమ్ని ప్లే చేసి యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ లేదా యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్ హూ ప్లేడ్ ఆల్ ద 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్గా సో ఎవరు రికార్డుని సృష్టించారు అంటే షెఫాలి వర్మ. ఇండియాలో అయితే యంగెస్ట్ క్రికెటర్గా 3 ఫార్మాట్స్ ఆడిన క్రికెటర్గా హర్యానాకి చెందిన ఈ షెఫాలి వర్మ రికార్డుని సృష్టించారు. అలాగే ప్రపంచంలో వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసి 5th యంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ and youngest person in India who played all the formats of cricket and who is from that Haryana area. హర్యానాకి చెందిన ఈ ఎవరైతే షెఫాలి వర్మ ఉన్నారో 3 ఫార్మాట్స్ని ఆడిన అండ్ యంగెస్ట్ క్రికెటర్గా లేదా యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ సాధించారు ఇండియా తరపున. ప్రపంచంలో అయితే 5th యంగెస్ట్ పర్సన్. సో ప్రపంచంలో ఇలా 3 ఫార్మాట్స్ ఆడిన యంగెస్ట్ పర్సన్గా ఏ కంట్రీకి చెందిన వ్యక్తి ఉన్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముజీబర్ రెహమాన్. సో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముజ్బర్ రెహమాన్ సో యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అండ్ హూ ప్లేడ్ ఆల్ ద 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్గా సో రికార్డ్ని సృష్టించారు. ఆయన ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి 17 years and 78 days ఏజ్లోనే ఆయన ఈ రికార్డు సృష్టించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసీసీ గురించి కూడా మాట్లాడాలి. ఈ మంత్ అంటే ప్రతి మంత్ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఈ జూన్ మంత్కి ఫీమేల్ కేటగిరీలో ఎవరికి అవార్డుని ఇచ్చిందంటే స్కాటిష్ ప్లేయర్కి ఇచ్చింది. అంటే స్కాట్లాండ్కి చెందిన ఎవరైతే క్యాథరిన్ బ్రేసీ ఉన్నారో సో క్యాథరిన్ బ్రేసీకి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రావడం జరిగింది. సో స్కాట్లాండ్ క్రికెటర్, స్కాటిష్ క్రికెటర్ అయిన క్యాథరిన్ బ్రేసీ
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూన్ మంత్కి గాను ఫీమేల్ కేటగిరీలో ఈ అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే ముష్ఫికర్ రెహమాన్, బంగ్లాదేశ్కి చెందిన ముష్ఫికర్ రెహమాన్కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూన్ మంత్కి గాను ఈ అవార్డు రావడం జరిగింది. అంటే ఐసీసీ విషయంలో ఈ మంత్లో గుర్తుపెట్టుకోవాల్సింది, జూన్ మంత్లో మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా బంగ్లాదేశ్కి చెందిన రెహమాన్కి ఈ అవార్డు వస్తే, అండ్ ఫీమేల్ కేటగిరీలో క్యాథరిన్ బ్రేస్కి స్కాట్లాండ్కి చెందిన ఈ క్రికెటర్కి అవార్డు రావడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వర్మ, షెఫాలి వర్మ ఫ్రమ్ హర్యానా. సో భారతదేశంలోనే యంగెస్ట్ క్రికెటర్ ప్లేయర్గా లేదా యంగెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించింది 3 క్రికెట్ ఫార్మాట్స్ని కూడా ప్లే చేసి. అలాగే ప్రపంచంలో ఈమె 5th యంగెస్ట్ పర్సన్ ఇలాంటి అచీవ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళలో. అదే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముజిబర్ రెహమాన్. ఇవి మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు బుక్ అండ్ ఆధార్లో బుక్ వచ్చేటప్పటికి ద స్టార్ట్అప్ వైఫ్ అనేది బుక్. సో దీన్ని రాసింది తహిమామ్ ఆనం. సో తహిమామ్ ఆనం అనే ప్రముఖ రచయిత సో రాసిన బుక్ వచ్చేసేటప్పటికి ద స్టార్ట్అప్ వైఫ్. సో ఈరోజు బుక్ అండ్ ఆధార్లో ఉన్న పర్సన్స్ వీళ్ళు. సో పర్సన్ ఆధార్ వచ్చేసి తహిమామ్ ఆనం అండ్ బుక్ వచ్చేటప్పటికి ద స్టార్ట్అప్ వైఫ్ అనే బుక్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఐఎస్ఎస్ఎఫ్ కప్ గురించి, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. సో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2021 ఇటీవల క్రొయేషియాలో జరుగుతుంది. సో దానికి సంబంధించిన న్యూస్. సో ఐఎస్ఎస్ఎఫ్ 2021 వరల్డ్ కప్లో 25 మీటర్స్ పిస్టల్ షూటింగ్ విభాగంలో కొల్హాపూర్ మహారాష్ట్రకి చెందిన రాహి సర్నోబత్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో రాహి సర్నోబత్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2021 ఎక్కడ జరుగుతుందంటే క్రొయేషియాలో. ఈ సంవత్సరం ఈ కప్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది 25 మీటర్స్ విభాగంలో ఎవరు అంటే మనకి రాహి సర్నోబత్, మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం మనం ఐఎస్ఎస్ఎఫ్ గురించి. ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కప్ ఏదైతే క్రొయేషియాలో జరుగుతుందో ఇండియాకి సంబంధించి సిల్వర్ మెడల్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఈ సిల్వర్ మెడల్ కూడా 10 మీటర్స్ మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో. సో 10 మీటర్స్ మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశానికి చెందిన ప్రముఖ షూటర్స్ అయిన ఒకటి మను బాకర్ అండ్ రెండోది వచ్చేసి మనకి సౌరభ్ చౌదరి. సో సౌరభ్ చౌదరి అండ్ మను బాకర్, ఈయన మీరాట్కి చెందిన వ్యక్తి, ఈయన హర్యానాకి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ కూడా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇండియాకి సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ కూడా వచ్చాయి ఈ ఐఎస్ఎస్ఎఫ్ 2021 కప్లో. అయితే ఫస్ట్ ఇంకా గోల్డ్ మెడల్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మహారాష్ట్రకి చెందిన రాహి సర్నోబత్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం జూలై మంత్లో జరగబోయే, అంటే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్కి ఆల్రెడీ కొంతమంది భారతదేశం తరపున ప్రముఖ షూటర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. సో వారిలో ఒకళ్ళు వచ్చేసి మనకి మను బాకర్. సో మను బాకర్ ఈ సంవత్సరం భారతదేశం తరపున షూటింగ్ ఈవెంట్లో ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. సో ఈమెతో పాటు ఇంకొక పర్సన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ షూటర్, ఆమె పేరు వచ్చేసి మనకి ఎలవెనిల్ వలరివన్. ఎలవెనిల్ వలరివన్ ఒక పేరే ఇది. ఈమె తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఈమెని అండ్ మను బాకర్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ జరగబోయే ఏదైతే టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయో దాంట్లో షూటింగ్ విభాగంలో భారతదేశం తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మను బాకర్ మిక్స్డ్ 10 మీటర్స్ ఎయిర్ విభాగంలో, ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరితో కలిసి ఈ సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పాలి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2021. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే క్రొయేషియా. గోల్డ్ మెడల్ని గెలుచుకుంది ఎవరు అంటే రాహి సర్నోబత్. ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్ర. ఏ విభాగంలో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది అంటే 25 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో. మరి సిల్వర్ మెడల్ని ఎవరు గెలుచుకున్నారు మిక్స్డ్ విభాగంలో అంటే సౌరభ్ చౌదరి అండ్ మను బాకర్. ఆల్రెడీ ఇండియా తరపున ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు ఫైనలైజ్ అయ్యారు అంటే మను బాకర్ ఫైనలైజ్ అయ్యారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలవెనిల్ వలరివన్ ఫ్రమ్ ద తమిళనాడు ఏరియా. ఈమె కూడా మనకి షూటింగ్ విభాగానికి సంబంధించి ఒలింపిక్స్లో భారతదేశం తరపున రిప్రజెంట్ చేయనున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2021. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చిరి ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో చిరి ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే కేరళకి సంబంధించిన ప్రాజెక్ట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, చిరి అనే ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ. అయితే సో అసలు ఈ చిరి ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి.
లాక్డౌన్ తర్వాత అంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత 2020లో కేరళలోని కొన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపుగా 66 సూసైడ్స్ అనేవి అఫీషియల్గా మనకి నోట్ అయ్యాయి. అంటే అఫీషియల్ డేటా అనేది కన్సిడర్ చేశారు 66 సూసైడ్స్. సో ఈ 66 ఆత్మహత్యలు కూడా ఏ వయసులో వాళ్ళకంటే అంటే బిలో 15 ఇయర్స్, బిలో 14 ఇయర్స్, 14-15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 10th or 9th స్టాండర్డ్ చదువుతున్న స్టూడెంట్స్ సూసైడ్కి కమిట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ వల్ల కానీ. సో ఇలా స్టూడెంట్స్లో మెంటల్ హెల్త్ మానసిక వికాసాన్ని కలిగించడం కోసం పేరెంట్స్కి అండ్ టీచర్స్కి వీళ్ళందరికీ కూడా సో పిల్లల గురించి ఒక అవగాహన రూపొందించడం కోసం చిరి అనే ప్రాజెక్ట్ని కేరళ పోలీసులే ఫస్ట్ టైం ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుకి ఆ చిరి హెల్ప్ లైన్ నెంబర్కి 15,500 కాల్స్ అనేవి రిసీవ్ చేయబడ్డాయి. సో అంతమంది స్టూడెంట్స్ ప్రెషరైజ్ అయి ఉన్నారు. అది ఎగ్జామ్ వల్ల కావచ్చు, లేకపోతే లాక్డౌన్ వల్ల కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్. సో వీటన్నిటి వల్ల కూడా చాలామంది స్టూడెంట్స్ అనడం కన్నా పిల్లలు డిప్రెషన్కి గురయ్యారు. సో వాళ్ళకి ఫ్రీగా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం కోసం, పేరెంట్స్లో ధైర్యం నింపడం కోసం, టీచర్స్కి కూడా ఈ విషయాలపైన ఒక అవగాహన కల్పించడం కోసం చిరి అనే ప్రాజెక్ట్ని మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద కేరళలోని ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ అవడంతో ఇటీవల మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ని కేరళ ప్రభుత్వం అమలు చేయనుంది. అందుకని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేరళ చీఫ్ మినిస్టర్ పి విజయన్ అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. కేరళ గురించి మనం చాలాసార్లు ఈ మంత్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే కేరళకి సంబంధించిన నిన్న కరెంట్ అఫైర్లో వచ్చిన న్యూస్ రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. 2018లో ఏవైతే కేరళలో ఫ్లడ్స్ వచ్చాయో ఆ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఆ ఫ్లడ్స్ నుంచి కేరళని డెవలప్ చేయడం కోసం రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. అండ్ దాని యొక్క సెకండ్ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆ సెకండ్ ఫేజ్కి ఏ అంతర్జాతీయ సంస్థ హెల్ప్ చేయబోతుంది అంటే వరల్డ్ బ్యాంక్. దాదాపుగా 954 కోట్లని ఈ ప్రాజెక్టు కోసం కేరళ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది. అందుకని చెప్పి న్యూస్లో ఉంది. దాని తర్వాత మనం పదే మాట్లాడుకున్నది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2018లో కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఫుల్లీ సోలార్ ఎనర్జీ ఎయిర్పోర్ట్ కింద, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద రికగ్నైజ్ చేసింది. మళ్ళీ ఈసారి న్యూస్లో ఉంది. ఎందుకు అంటే మనకి ACI సంస్థ ఏదైతే ఉందో అది 2021 రోల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆన్ ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వీస్ అవార్డుని మనకి భారతదేశంలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే కొచ్చిన్ ఇంకేమని కూడా పిలవచ్చు అంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పి కొచ్చిన్ని పిలవచ్చు. అలాగే కొచ్చిన్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన KK శైలజ కూడా న్యూస్లో ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఈవిడకి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ అందించే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది రావడం. ఈ మంత్లో మనం ఎక్కువగా కేరళ గురించి చెప్పుకుంది ఇవే. ఇది KK శైలజ గారు కావచ్చు, కొచ్చిన్ కావచ్చు, లేదా రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. సో ఈ మంత్లో ఎండింగ్ కేరళకి సంబంధించి కరెంట్ అఫైర్ ఏది అంటే చిరి ప్రాజెక్ట్. సో చిరి ప్రాజెక్ట్ అనేది మానసిక వికాసాన్ని పిల్లల్లో నింపడం కోసం మొట్టమొదటిగా ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు కేరళ పోలీస్ వాళ్ళు. సో ఇది కేరళకి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాంబర్ట్ మాస్కరెన్ హెస్, గోవాకి చెందిన ప్రముఖ రైటర్, రచయిత, ఫ్రీడమ్ ఫైటర్ కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ జర్నలిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన లాంబర్ట్ మాస్కరెన్ హెస్ ఈయన ఇటీవల మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఈయన మనకి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటాల్లో కూడా పాల్గొన్నారు. అండ్ సారోయింగ్ లైస్ ఆఫ్ మై ల్యాండ్ అనేది ఈయన రాసిన బుక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా చెప్పొచ్చు. అలాగే ఇది 1955లో పబ్లిష్ అయింది మొట్టమొదటిగా. దాని తర్వాత పలు లాంగ్వేజెస్లో, పోర్చుగీస్తో సహా పలు లాంగ్వేజెస్లో దీన్ని పబ్లిష్ చేయడం కూడా జరిగింది. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పత్రిక అయిన ద నవహింద్ అనే పత్రికలో కూడా ఈయన ఎడిటర్గా పనిచేశారు. ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ చేసినప్పటికీ ఈయన కాంట్రిబ్యూషన్స్లో చెప్పుకోదగ్గది సారోయింగ్ లైస్ ఆఫ్ మై ల్యాండ్ అనే బుక్. మొత్తం ఈయన రాసిన నవల్లో కల్లా ఈయన జీవితంలోనే ద బెస్ట్ నావల్గా కూడా చెప్పడం జరిగింది. దాన్ని పలు లాంగ్వేజ్లలోకి మనకి పబ్లిష్ చేశారు. మొట్టమొదటిగా 1955లో ఇది పబ్లిష్ అయింది. అలాగే నెక్స్ట్ ఈయన జర్నలిస్ట్ కూడా అండ్ ఎడిటర్ ఆఫ్ ద నవహింద్ పత్రిక. సో ఇవి మనం లాంబర్ట్ గురించి గుర్తుపెట్టుకునేవి. అలాగే
ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే గోవాకి సంబంధించిన వ్యక్తి. సో జనరల్గా మనం జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో ప్రతిరోజు కూడా ఒబెచరీస్ ఏదో ఒక పర్సన్ కోవిడ్ కారణంగా కానీ వయసు కారణంగా కానీ ఇతరితర కారణాల వల్ల కానీ సో ప్రముఖ వ్యక్తుల గురించి కూడా చెప్పుకున్నాం. మరణించిన ప్రముఖ వ్యక్తులు వాళ్ళు మ్యూజిక్ విభాగంలో ఉన్నారు, సైన్స్ విభాగంలో ఉన్నారు, కొంతమంది రచయితలుగా ఉన్నారు, సో కొంతమంది నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారు. అయితే ఈ మంత్ మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరణించిన వాళ్ళలో అంటే మిల్కా సింగ్. సో మిల్కా సింగ్ కోవిడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ నెల జూన్ 18న మరణించడం జరిగింది. మిల్కా సింగ్ని ద ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అలాగే ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ పేరు ద రేస్ ఆఫ్ మై లైఫ్. సో ఇన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించింది అంటే మిల్కా సింగ్కి సంబంధించింది. ఆయన ఫ్లయింగ్ సిక్ అని కూడా పిలుస్తారు. ఈ నెల మరణించిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తుల్లోనే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. సో మిల్కా సింగ్. సో మిల్కా సింగ్ని గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ సో చాలా ఎక్కువ ఏజ్లో 106 years ఏజ్లో అండ్ గోవాకి సంబంధించిన ప్రముఖ రైటర్, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ జర్నలిస్ట్ అయిన లాంబర్ట్ మస్కర్ అండ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. సో ఆయన కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి యొక్క రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఆల్రెడీ మీకు తెలుసు. ఏ డేని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా రికగ్నైజ్ చేశారు అంటే జూన్ 30th. సో నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేసాం. క్యూపర్ బెల్ట్ అని, అలాగే దీనిని మొట్టమొదటిగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసిందని. సో దానికి సంబంధించి నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మెయిన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ని కంట్రోల్ చేయడం కోసం సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్గా యూజ్ చేసే సిస్టమ్గా చెప్పచ్చు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మల్టీ మెంబర్ బాడీ అని, దాని యొక్క పదవీకాలం 4 years లేదా 65 years ఏజ్ అనేది కన్సిడర్ చేయబడుతుంది అని కూడా డిస్కస్ చేసాం. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇటీవల సురేష్ ఎన్ పటేల్. సో సురేష్ ఎన్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇటీవల మనకి నూతన చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఇది వరకు ఉన్న సంజయ్ కొఠారిని రీప్లేస్ చేస్తూ సురేష్ ఎన్ పటేల్ని ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్మన్గా రీప్లేస్ చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ అగ్ని ప్రైమ్. సో అగ్ని ప్రైమ్ని 1000 to 2000 kilometers పరిధిని కవర్ చేయగలిగే ఈ క్షిపణిని ఒడిస్సాలోని బాలాసోర్ కోస్టల్ ఏరియా దగ్గర అండ్ అబ్దుల్ కలాం ఐలాండ్ దగ్గర నుంచి దీన్ని పరీక్షించడం జరిగింది సక్సెస్ఫుల్గా DRDO. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అనేది ఎప్పుడు అంటే జూన్ 30th. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1889లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనే దాన్ని స్థాపించారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది అని చెప్పి డిస్కస్ చేసాం. దాని తర్వాత ద బైహతన్ డ్యామ్. సో బైహతన్ డ్యామ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనా కంట్రీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రోన్ ఆల్గరిథమ్స్. సో డ్రోన్ ఆల్గరిథమ్స్ ఏంటి అంటే స్పేస్ షటిల్స్లో కానీ స్పేస్ స్టేషన్స్లో కానీ ఫైర్ యొక్క బిహేవియర్ని తెలుసుకోవడం కోసం అండ్ దానితో పాటు మనకి ఏదైతే మైక్రోగ్రావిటీ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ కాన్సెప్ట్ని కూడా రిలేట్ చేస్తూ సో IIT మద్రాస్కి చెందిన వాళ్ళు డ్రోన్ ఆల్గరిథమ్స్ అనే దాన్ని ఇటీవల పబ్లిష్ చేయడం జరిగింది పలు ఇంటర్నేషనల్ జర్నల్స్లో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. సో డ్రోన్ ఆల్గరిథమ్స్ ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం ఎవరు అంటే IIT మద్రాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షఫాలి వర్మ. సో మనకి హర్యానాకి చెందిన షఫాలి వర్మ న్యూస్లో ఉన్నారు. భారతదేశంలోనే యంగెస్ట్ క్రికెటర్ లేదా యంగెస్ట్ ప్లేయర్గా ఈమె రికార్డు సృష్టించింది 3 క్రికెట్ ఫార్మాట్స్ని ఆడడంలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద స్టార్టప్ వైఫ్. సో ఇది బుక్కి సంబంధించి ద స్టార్టప్ వైఫ్ అనే బుక్ని తహీమామ్ అనం అనే పర్సన్ రాశారు దీన్ని. సో అది బుక్ అండ్ ఆథర్కి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2021 2021 క్రొయేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కప్లో భారతదేశానికి అండ్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన రాహి సర్నోబత్ 25 meters పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ టు ఇండియా ఇన్ 2021 ISSF వరల్డ్ కప్. ఆల్రెడీ 10 meters మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ని అండ్ ఇంకొక విభాగంలో బ్రాంజ్ మెడల్ని ఆల్రెడీ ఈ కప్లో ఇండియన్ షూటర్స్ గెలుచుకున్నారు. అయితే గోల్డ్ మెడల్ని మాత్రం మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఇండియాకి ఈ సంవత్సరం ఈ కప్లో రాహి సర్నోబత్.
అండ్ నెక్స్ట్ వన్ చిరి ప్రాజెక్ట్. సో పిల్లల్లో మానసిక వికాసాన్ని అండ్ ధైర్యాన్ని నింపడం కోసం కేరళ ప్రభుత్వం మొట్టమొదటిగా ఎర్నాకుళంలో చిరి అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో అది సక్సెస్ అవడంతో దాదాపుగా దానికి 15,000కి పైగా కాల్స్ రావడంతో సో ఎర్నాకుళంలో సక్సెస్ అయిన ఈ చిరి ప్రాజెక్ట్ని కేరళ ప్రభుత్వం మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా అమలు చేయనుంది. అందుకని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మనకి లాంబర్ట్ అనే పర్సన్ న్యూస్లోకి వచ్చారు. 106 సంవత్సరాలు ఇటీవలే కంప్లీట్ చేసుకున్న గోవా జర్నలిస్ట్ అని చెప్పొచ్చు, రైటర్ అని చెప్పొచ్చు, అండ్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. సో ఇటీవల మరణించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.